హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడొచ్చు ఎలివేషన్ మనకి ఇది 30 ఫీట్ రోడ్ ఉంటుంది ఇంటి ముందట. చూడొచ్చు కాలనీ అంతా మనకి ఈస్ట్ వెస్ట్ హౌసెస్ ఉన్నాయి. మనం చూడబోయే అయితే ఈస్ట్ ఫేస్ హౌస్, మనకు ఆపోజిట్ పెయింట్ అయిన హౌసెస్ కూడా ఉన్నాయి వెస్ట్ ఫేస్ సేల్కి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసి హెచ్ఎండి లేఅవుట్లో ఉంటుందండి. ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది 139 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ వచ్చేసి 25x50 డైమెన్షన్. ఇది మెయిన్ గేట్ అండి, మెయిన్ ఎంట్రన్స్. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్. కార్ పార్కింగ్ ఏరియాలో గ్రానైట్ వేశారు. ఇక్కడ బోర్ వస్తుంది, ఇక్కడ సంప్ ఇచ్చారు. ఇది సెట్ బ్యాక్ అండి, నార్త్ సైడ్ సెట్ బ్యాక్. ఇది మెయిన్ వాల్కి వచ్చేసి టైల్స్ వేసారండి ఎంట్రన్స్లో. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోరు. అలాగే మెట్ల కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు చూడొచ్చు. అలాగే ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇచ్చారు మెట్ల కింద. ఇది వచ్చేసి సౌత్ సైడ్ సెట్ బ్యాక్ అండి, చుట్టూతా సెట్ బ్యాక్ ఉంటుంది మనకు. కార్ పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకు ఒక కార్ ఈజీగా పడుతుందండి, అలాగే బైక్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. విండోస్ కూడా మనకు టేక్ విండోసే వస్తాయండి, యూపీవీసీ విండోస్ ఇవ్వలేదు, టేక్ విండోస్ ఇచ్చారు మనకి. ఆపోజిట్ హౌసెస్ కూడా వెస్ట్ ఫేస్లో ఉన్నాయి, సేల్కి ఉన్నాయి. అవి కూడా మీకు కావాలంటే అది కూడా సేల్కి ఉన్నాయి. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ ఇచ్చారండి, వైట్ మార్బుల్స్ మంచిగా ఉన్నాయి, క్వాలిటీ మార్బుల్స్ వేశారు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది, మంచి కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మెయిన్ టీవీ యూనిట్ అండి, టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారు ఆ స్పేస్. ఇక్కడ డోర్స్ చూడొచ్చు, టేక్ వుడ్ డోర్స్. ఇవి మంచి డిజైన్ తోటి చేయించారండి, డబుల్ డోర్. ఇది చూడొచ్చు, కార్వింగ్ కూడా చాలా బాగుంది, మొత్తం పాలిష్ చేసి ఉన్నదండి. టేక్ విండోస్ ఉన్నాయి. చూడొచ్చు, ఇదంతా హాలు డైనింగ్ హాల్ కలుపుకొని ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది. అది డైనింగ్ ఏరియా. ఈ వీడియో పూర్తిగా చూడండి, అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. చాలామంది వీడియో పూర్తిగా చూడకముందే కాల్ చేస్తున్నారండి. పూర్తిగా చూసిన తర్వాత ఏమో డౌట్స్ ఉంటే కాల్ చేయండి. మీరు కాల్ చేసే ముందు వీడియో ఐడి నెంబర్ చెప్పండి. 2 మినిట్స్ దాటిన తర్వాత వీడియో ఐడి నెంబరు, లొకేషన్ అన్నీ వస్తాయి. డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను, డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్. ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకి. ఇది ఓపెన్ కిచెన్. ఇది క్వాలిటీ గ్రానైట్ కూడా మంచి క్వాలిటీ గ్రానైట్ యూజ్ చేశారండి ప్లాట్ఫామ్కి కూడా. చూడొచ్చు, సెల్ఫ్లు కూడా చాలా ఇచ్చారు మనకి. కిచెన్ నుంచి ఒక డోర్ ఇచ్చారండి, మెట్ల కింద వెళ్ళడానికి వాష్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి. తక్కువ బడ్జెట్లో కూడా హౌసెస్ పెడుతుంటాం మేము. అవన్నీ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది కాబట్టి తొందరగా ఫోన్ చేయడానికి వీలుంటుందండి. ఇక్కడ మనకు బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది, 2 బెడ్రూమ్స్ ఇచ్చారు, అలాగే ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ వస్తుంది కామన్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఒకటి. చూడొచ్చు, పైన ఫాల్ సీలింగ్ డిజైన్ లైట్స్ కూడా పెట్టేశారు. రెడీ టు మూవ్ ఉన్నాయండి హౌస్. దీని ఇంటి పక్కన ఆల్రెడీ ఒకరు వచ్చి ఉంటున్నారు. ఆల్మోస్ట్ ఈ వెంచర్లో చాలా సేల్ అయిపోయినాయండి, చాలామంది ఉంటున్నారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్. దీని పక్కన వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. వాస్తు ప్రకారంగా అన్నీ కరెక్ట్ ఉన్నాయండి. డోర్స్ కానీ విండోస్ కానీ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. చూడొచ్చు, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు ఇచ్చారు, చాలా ఉన్నాయి మనకి సెల్ఫ్లు కూడా. అలాగే రో రూఫ్ కూడా ఇచ్చారు చూడొచ్చు పైన. ఇందులో ఇంకో రో రూఫ్ కూడా ఉంటుందండి, చూపిస్తాను. ఇది ఇక్కడ ఇంకో రో రూఫ్ అండి. సామాన్లు పెట్టుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉంది పైన. ఇది నార్త్ సైడ్ డోర్. ఇది బెడ్రూమ్ నుంచి. ఇక్కడ కూడా ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. బయట వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ నుంచి ఇక్కడనే బయటకు వచ్చి కడుక్కోవడానికి, వాష్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది బ్యాక్ వెస్ట్ స్పేస్ అండి, అది గల్లీ సెట్ బ్యాక్.
ఇక్కడ మనకు షూ ర్యాక్ ఇచ్చారు, చెప్పులు షూస్ పెట్టుకోవడానికి ఇచ్చారు మనకి స్పేస్. ఈ హౌస్ వచ్చేసి 139 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందండి. ఈస్ట్ ఫేస్ 30 ఫీట్ రోడ్ ఉంటుంది ఇంటి ముందట. హెచ్ఎండి లేఅవుట్ అండి. అన్ని బ్యాంకుల్లో లోన్ వస్తుంది. చుట్టుపక్కల అంతా చాలా బాగుంటుందండి. ఎలాంటి చెరువులు కుంటలు అలాంటివి ఏం లేవు. చాలా బాగుంది లొకేషన్ కూడా. ఇది వచ్చేసి నారాపల్లి నుంచి లోపలికి వస్తే 2 కిలోమీటర్ ఉంటుందండి. నల్లమల్లారెడ్డి కాలేజ్ వెళ్ళే రూట్లో వెళ్ళొచ్చు. 2 కిలోమీటర్ వస్తుంది హైవే నుంచి. ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి 6 కిలోమీటర్ వరకు వస్తుందండి. ఉప్పల్ మెట్రో నుంచి 6 కిలోమీటర్ వస్తుంది. ఫిర్జాద్గూడ రూట్లో రావాలండి. మనకు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ నుంచి బస్సెస్ అయితే ఎవ్రీ 1 అవర్ హాఫ్ అన్ అవర్కి ఉంటాయండి. చూడొచ్చు, ఇది మనకు నిహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి, కనబడుతుంది కదా. నిహోక్ స్కూల్కి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి. నారాపల్లి నిహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ అది. దాని పక్కనే వస్తుంది. మనకు బస్ స్టాప్ కూడా చూసుకున్నట్టయితే అది మెయిన్ రోడ్ అండి. అపార్ట్మెంట్ ముందట ఉన్నటువంటి వెహికల్స్ వెళ్తున్నాయి కదా, 100 ఫీట్ రోడ్ అది. అదే మనకు బస్ స్టాప్ రోడ్. బస్ పక్కనే ఆపుతాయి మనకి, ఆ రోడ్కి పక్కనే. చుట్టుపక్కల అన్ని హౌసెస్